మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లుండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఒక చిన్న లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ అమూల్యమైనటువంటి సమాచారం మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. సో అందరూ కూడాను వీడియో చూసే ముందులో లైక్ చేశారా? ఎస్. సబ్స్క్రైబ్ చేశారా? ఎస్. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అసలు నిజాలు అనేవి తెలుస్తాయి. పూర్తిగా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తుంది. సో పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మన భారతదేశంలో ఎస్బీఐ అనేది టాప్ అండి. బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ అనేది టాప్ అనమాట. అయితే రీసెంట్గా వాళ్ళు చేసిన పని ఏంటంటే ఫిబ్రవరి 15 నుంచి ఐఎంపిఎస్ ఛార్జీలు కొద్దిగా సవరించారండి. అంటే ఆన్లైన్లో ఐఎంపిఎస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా, ఇక చాలా వరకు ఉచితంగా లభించవు అన్నమాట. ఫిబ్రవరి 15 నుంచి కొంత సవరణలు అయితే జరిగినాయి. ఇక ఆన్లైన్ ఐఎంపిఎస్ లావాదేవీల్లో చాలా వరకు ఇకపై ఉచితంగా లభించవు. ఎందుకంటే 25,000 కంటే ఎక్కువ లావాదేవీలపై బ్యాంకు కొన్ని సర్వీస్ ఛార్జీలు విధించనుంది. దీంతో 5 లక్షల వరకు ఉన్నటువంటి ఐఎంపిఎస్ లావాదేవీలు ఉచితంగా అందించే పాత విధానాన్ని ఎస్బీఐ అనేది తొలగించనుందంట. అయితే కొన్ని ఎస్బీఐ బ్రాంచీల ద్వారా లావాదేవీలు సర్వీస్ ఛార్జ్ రేట్లు ఉంటాయి కదా, అవి యాజ్ యూజువల్గానే ఉంటాయంట. ఇప్పుడు ఉదాహరణకి ఒక 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 చూడండి, 25,000 కంటే ఎక్కువ మొత్తంలో ఆన్లైన్లో ఐఎంపిఎస్ బదిలీలు అంటే ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, స్వల్ప ఛార్జెస్ అనమాట, అంటే స్వల్ప రుసుములు వసూలు చేయడం ప్రారంభించినట్టు బ్యాంక్ ప్రకటించిందండి ఎస్బీఐ. 25,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆ ట్రాన్స్ఫర్లు చేశారనుకోండి, ₹2 ప్లస్ జిఎస్టీ అంట. ఇదంతా కూడాను మీకు సోషల్ మీడియా అలాగే న్యూస్ పోర్టల్స్లో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ₹1,00,000 నుంచి 2,00,000 వరకు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ₹6 ప్లస్ జిఎస్టీ అంట. ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్